పంపా నది ఎందుకు చిన్నదిగా ఉంటుంది అని అడుగుతున్నారు. శబరిమల దగ్గర ఈ పంపా నది అనేది తీరాన్ని మన అయ్యప్ప స్వామి వారు కొలుతీరు ఉంటాడు ఈ పంపా నది ఒడ్డునే. కేరళ రాష్ట్రంలోని పెరియార్ నది యొక్క ఇక్కడ పెద్దదన్నమాట. కేరళ రాష్ట్రంలో పెరియార్ నది అనేది చాలా పెద్దదన్నమాట. తర్వాత స్థానం పంపా నదికే కేరళలో ఉంటుంది. ఇది పడమటి కనుమల్లో శివగిరి అడవుల్లో దేవీకొలం కొండల్లో ఇది పుట్టిందనమాట. శివగిరి అడవుల్లో దేవీకొలం అనే కొండల్లో పంపా నది పుట్టింది. పెద్ద నది పేరున్నటువంటి ఈ నది పొడవు కేవలం 244 కిలోమీటర్లు మాత్రమే. అన్ని నదులు కూడా ప్రవహించే తీరు వ్యతిరేకంగా ఉంటే ఈ నది తీరు ఒక వ్యతిరేకంగా ఉంటుంది. ఇది ఉత్తరంగా ప్రవహించడం అనేది మొదలుపెట్టి పశ్చిమంగా మళ్ళుతుంది. అలా కొంత దూరం ప్రవహించిన తర్వాత ఇది 2 పాయలుగా చీడిపోతుంది. ఒక పాయ అనేది పల్లీపురం దగ్గర అరేబియా మహాసముద్రం కలుస్తుండగా మరో పాయ ఎర్నాకుళం దగ్గర కలుస్తుంది. తిరువానూరు అనే తిరువనానటువంటి జిల్లా నుంచి ఈ యొక్క పత్తెనమిట్ట, చెంగనూరు, కుట్టనాడు, అంబలపూజ, ఐరుళ్ళ అనేటువంటి ప్రాంతాల నుంచి ఈ నది అనేది ప్రవహిస్తుంది. కాబట్టి నదిని దక్షిణ భాగీరథి నది అంటారు. దీన్ని మళ్ళీ రివర్ బాంబ్ అనేటువంటి కేరళలో పేరు పెట్టి రివర్ బాంబ్. అన్ని నదులు ఒక రకంగా ప్రవర్తిస్తే పంపా నది రివర్స్ లో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే దీనికి రివర్ బాంబ్ అని పెట్టారు, రివర్ బాంబ్. కాబట్టి రివర్ బాంబ్ అనేటువంటి కేరళ వాళ్ళు దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇక ఇది అజ్తుయర్, కక్కినూరు, కక్కతూరు, వారత్తూరు, కుటైపేరూరు అనేటువంటి ఉపనదులకి మారుతూ ఉంటుంది. ఇది ఉపనదులుగా మారుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఉపనదులు మొత్తం కూడా ఈ అజ్తుయూరు, కుకియూరు, కక్కతూరు, వారత్తూరు, కుటైపేరూరు ఏంటి మొత్తం ఈ నదుల మొత్తం కూడా పంబా నది ఉపనదులు అనమాట. ఈ నదీ తీరంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. పెరియార్ నది దక్షిణ భారతదేశపు జీవనది. ఇది నది కేరళ చాలా పట్టణాల యొక్క దాహార్తిని తీస్తుంది. కేరళ భాషలో పెరియార్ అంటే పెద్దది అని అర్థం అనమాట. ఈ నదీ తీరంలో అలువా అనేటువంటి చిన్న పట్టణంలో శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అద్వైత మత స్థాపకుడు శ్రీ ఆదిర శంకరాచార్యులు జన్మించినటువంటి కాలడి గ్రామం కూడా ఈ నదీ తీరాన ఉంది. ఈ పెరియార్ నదిని అక్కడ పూర్ణా నదిగా పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది నది యొక్క అర్థం. కాబట్టి పంబా నది అనేది మనకు వచ్చేటప్పుడు పాయలుగా చీలుకుంటూ రావడం వల్ల ఒక పాయ మాత్రం మనకి ఈ యొక్క శబరిమల వస్తుంది. కాబట్టి కొద్దిగా చిన్నగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అనాథ రక్షకనే శరణమయ్యప్ప.